హాయ్ వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాము పైథాన్లో ఆపరేటర్స్ అంటే ఆపరేటర్స్ అని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఆపరేషన్స్ ఒక డేటాని క్యారీ చేసుకొని వెళ్ళడాన్ని ఆపరేషన్ అని అంటాము. ఇక్కడ పైథాన్లో వచ్చేసి 6 టైప్ ఆఫ్ ఆపరేటర్స్ని మనం మెయిన్గా యూజ్ చేస్తూ ఉంటాము. అవి అథమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, ఐడెంటిటీ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్ అండ్ మెంబర్షిప్ ఆపరేటర్స్. ఇవన్నీ కూడాను మనం యూజ్ చేసేటటువంటి ఆపరేటర్స్ మనకు పైథాన్లో. ఇప్పుడు ఫస్ట్ ఈ వీడియోలో మనం అథమెటిక్ ఆపరేటర్స్ని మాత్రమే చూడబోతున్నాము. అథమెటిక్ ఆపరేటర్స్ అసలు ఇంతకుముందు చెప్పుకున్నాము. ఆపరెంట్స్ అంటే ఏంటనేది, ఆపరేషన్స్ యొక్క ఆబ్జెక్ట్స్ని ఆపరెంట్స్ అని చెప్తాము. ఇక్కడ పైథాన్లో మనకు అథమెటిక్ ఆపరేషన్స్ జరగాలి అని అంటే పైథాన్ ఈ సింపుల్గా ఉండేటటువంటి బేసిక్ క్యాలిక్యులేషన్స్ కోసం ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ ఆపరేషన్స్ని యూజ్ చేస్తుంది. ప్లస్ అంటే అడిషన్ కోసం, మైనస్ అంటే సబ్ట్రాక్షన్ కోసం, ఇంటూ అంటే మనకు 8 మీద ఉంటుంది ఆ సింబలు, స్టార్ సింబలు, అది మల్టిప్లికేషన్ కోసం. అలాగే ఫార్వర్డ్ స్లాష్ వచ్చేసి డివిజన్ కోసం, డబల్ ఫార్వర్డ్ స్లాష్ వచ్చి ఫ్లోర్ డివిజన్ కోసం, పర్సంటేజ్ వచ్చి రిమైండర్ కోసం, డబల్ స్టార్ అనేటటువంటిది ఎక్స్పోనెన్షియేషన్ కోసం యూజ్ చేస్తాము. ఇక్కడ మీకు ఇవన్నీ కూడా అర్థమయ్యే ఉంటాయి. ఎక్స్పోనెన్షియేషన్ అంటే స్క్వైరు, క్యూబ్ ఇలాంటివి కనుక్కోవడం కోసం దీనిని యూజ్ చేస్తాం, డబల్ స్టార్ని. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేషన్ని ఎలా వర్క్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ అడిషన్ చూద్దాము. మనం ఇక్కడ చెప్పుకున్నటువంటి ఈ అథమెటిక్ ఆపరేటర్స్ అన్నీ కూడాను బైనరీ ఆపరేటర్స్ అని చెప్తాము. ఈ బైనరీ ఆపరేటర్స్ అంటే మనము ఈ ఆపరేషన్స్ చేయాలి అన్నప్పుడు వీటికి 2 వాల్యూస్ అనేవి మనకు అవసరం అవుతాయి. ఆ 2 వాల్యూస్ లేకుండా మనం ప్లస్ మైనస్ ఇంటూ ఏవి కూడా చేయలేము. అంటే ఒక ఎగ్జాంపుల్ కోసం ఏ ప్లస్ బి అనేటటువంటిది ఇచ్చినప్పుడు ఏ అనేది ఒక వాల్యూ, బి అనేది ఒక వాల్యూ అవుతుంది, ప్లస్ అనేది అథమెటిక్ ఆపరేటర్ అవుతుంది. ఇక్కడ దీనిని బైనరీ ఆపరేటర్ అని చెప్తాము. ఈ బైనరీ ఆపరేటర్స్లో అడిషన్ అంటే ఏంటి? అడిషన్ అంటే నార్మల్గా మనం చేసేటటువంటి మ్యాథమెటికల్ అడిషన్ని ఇక్కడ కూడా పైథాన్ యూజ్ చేస్తుంది. మనం ఏదైనా వాల్యూస్ని యాడ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ప్లస్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. 4 + 20 అని ఇట్లా యాడ్ చేయాలి అనుకున్నప్పుడు మనం వీటిల్ని ప్లస్ తోటి చేస్తాము. ఇక్కడ చూడండి, మనం యాడ్ చేసినప్పుడు 24 అనేసి యాడ్ చేసేసింది ప్లస్ సింబల్ ఇవ్వడం వల్ల. ఇప్పుడు ఒక ఏ వాల్యూ వచ్చేసి 5 అనుకుందాము. ఇప్పుడు ఏ ప్లస్ అంటే ఆల్రెడీ ఏదైనా ఆబ్జెక్ట్కి వాల్యూ ఉన్నట్లయితే మనం ఆ వాల్యూకి ఇంకా అడిషన్స్ కూడా చేయాలి అనుకున్నప్పుడు ఏ ప్లస్ 7 కానీ 8 కానీ ఇస్తాము. ఇప్పుడు 5 + 8 చేసి మనకు ఆన్సర్ ఇస్తుంది. ఇలా మనం ఎన్ని నెంబర్స్తోనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు బికి ఇంకొక వాల్యూ ఇస్తాము, బి = 6 ఇస్తాను. ఇప్పుడు ఏ ప్లస్ బి ఇలా అయినా మనం చేసుకోవచ్చు అడిషన్ని. ఇలా ఉంటుంది అథమెటిక్ ఆపరేటర్స్లో అడిషన్ అనేటటువంటిది. సింపుల్గా ఇక్కడ అడిషన్ అంటే సమ్ యాడ్ చేసేసి 2 వాల్యూస్ని మనకు సమ్ ఎంత వస్తుందో అది చూపిస్తుంది. ఇంకా అడిషన్స్ గురించి మెయిన్గా స్ట్రింగ్ మ్యానిపులేషన్ అలాగే లిస్ట్ మ్యానిపులేషన్ అనేటటువంటివి చెప్పినప్పుడు ఈ అడిషన్స్ అనేవి డీప్గా చూద్దాము. ఇప్పుడు సబ్ట్రాక్షన్ ఆపరేటర్ ఎలా ఉంటుందంటే సేమ్ మనం ఎలా మ్యాథమెటికల్ వర్క్ చేస్తామో అలాగే ఇప్పుడు ఎలా అయితే అడిషన్స్ చేసినామో అలాగే ఇక్కడ కూడా మనకు సబ్ట్రాక్షన్ జరుగుతుంది. 14 - 4 ఇచ్చినప్పుడు 10 అని ఆన్సర్ వస్తుంది. అలాగే ఏ వాల్యూ = 10 ఇచ్చి బి వాల్యూ = 2 ఇస్తాను. ఏ మైనస్ బి అని ఇచ్చినప్పుడు మైనస్ చేసి మనకి ఎంత ఆన్సర్ వస్తుందో అంత చూపిస్తుంది, 8 అని చూపిస్తుంది.
ఇలాగే మనం ఏ వాల్యూలో నుంచి A-3 తీసేయాలి అనుకున్నప్పుడు మనకు 7గా ఆన్సర్ చూపిస్తుంది. ఇలా సబ్ట్రాక్షన్ కూడా వర్క్ అవుతుంది పైథాన్లో. ఇంకా మనం స్క్రిప్ట్ రాసేటప్పుడు అంతా కూడా ఇవన్నీ ఇంత సింపుల్గా ఇవ్వము, కొంచెం పెద్ద పెద్ద నెంబర్స్గా వస్తూ ఉంటాయి. ఇవన్నీ సింగిల్గా యూజ్ చేసేటటువంటి ఆపరేటర్స్. మనం మల్టిపుల్గా కూడా ఆపరేటర్స్ని యూజ్ చేస్తాము, అది ముందు వీడియోస్లో చూద్దాం. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఎలా జరుగుతుందో చూద్దాము. 3 ఇంటూ 6 ఇచ్చినప్పుడు మల్టిప్లై చేస్తుంది 18 అనే ఆన్సర్ వస్తుంది. మల్టిప్లికేషన్ ఇలా జరుగుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ b = 6 అనుకుందాము. దీనిని c వాల్యూ 8 అనుకుందాము. ఇప్పుడు b ఇంటూ c చేసినప్పుడు మల్టిప్లై చేస్తుంది. అలాగే ఏ వాల్యూ ఆల్రెడీ ఉంది, a ఇంటూ b చేసినా కూడా మనకి ఎంత ఏ వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ ఉంటుంది. ఏ వాల్యూ 10, b వాల్యూ 6, 60 అయింది. b వాల్యూ 6, c వాల్యూ 8, 6 ఇంటూ 8 48 అయింది. ఇలా మల్టిప్లికేషన్ చేస్తాము మనం. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ కావాలంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ డివిజన్ ఆపరేటర్. డివిజన్ అంటే ఫార్వర్డ్ స్లాష్ ఇస్తాము. ఫార్వర్డ్ స్లాష్లో మనం ఇప్పుడు ఏదైనా ఇవ్వచ్చు. ఫస్ట్ వాల్యూని 10 తీసుకుంటాము. బై అంటే ఫార్వర్డ్ స్లాష్ 2 ఇచ్చినప్పుడు మనకు 5 ఆన్సర్ వస్తుంది. 5 ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్లో చూపిస్తుంది. మనకు మల్టిప్లికేషన్ కూడా ఇంటీజర్లో కానీ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్లో కానీ ఇది తీసుకుంటుంది. ఏ టైప్లో అయినా తీసుకోవచ్చు. ఈ డివిజన్ మనకు ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చినప్పుడు ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్లో వస్తుంది. మనం ఇలాగే ఇంకొన్ని ఎన్నైనా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ కోసం నేను ఇక్కడ 100/10 ఇస్తున్నాను. 10.0 అని మనకి ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ని చూపిస్తుంది. మనం ఎంత ఇచ్చినా కూడా అలాగే చూపిస్తుంది. 32 ఇచ్చినామనుకోండి 3.125 ఇలాంటి ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ని మనకు ఆన్సర్లు చూపిస్తుంది. ఇది వచ్చేసి పైథాన్ 3.3 వర్షన్ తర్వాత నుంచి ఇలా మనకు చూపిస్తుంది. పైథాన్ 2 వర్షన్లో అయితే మనకి ఇలా ఉండదు, ఓన్లీ ఇంటీజర్ని చూపిస్తూ ఉండేది. నెక్స్ట్ వన్ ఫ్లోర్ డివిజన్. అంటే ఇక్కడ డబల్ ఫార్వర్డ్ స్లాష్ పెడతాము ఫ్లోర్ డివిజన్ కోసం. ఫ్లోర్ డివిజన్కి డిఫరెన్స్ ఏంటంటే డివిజన్లో ఆల్రెడీ మనం ఇప్పుడు చూసాము, ఫ్లోటింగ్ పాయింట్ని ఆన్సర్గా మనకి ఇస్తుంది. మనం 100/10 చేసినప్పుడు మనకు 10.0గా ఇక్కడ చూపిస్తుంది. అలాగే 100/10 చేసినప్పుడు 10.0గా చూపిస్తుంది. 10/2 చేసినప్పుడు 5.0గా చూపిస్తుంది. అంటే ఇది ఫ్లోటింగ్ పాయింట్స్లో చూపిస్తుంది. మనకి ఇప్పుడు ఇక్కడ జీరోస్ అవసరం లేదు, మనకి ఇంటీజర్ మాత్రమే సరిపోతుంది, 10 అయితే సరిపోతుంది అనుకున్నప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడు మనకు ఫ్లోర్ డివిజన్ అనేది పాయింట్స్లో చూపిస్తుంది, ఫ్లోటింగ్ పాయింట్లో చూపిస్తుంది ఆన్సరు. అలాగే మనకు ఇక్కడ జీరోస్ అవసరం లేదు పాయింట్ తర్వాత అనుకున్నప్పుడు మనకు అవి ఇంటీజర్స్గా కావాలి అన్నప్పుడు మనం ఫ్లోర్ డివిజన్ని యూజ్ చేస్తాము. ఫ్లోర్ డివిజన్ కోసం ఓన్లీ మనం వచ్చేసి 100/డబల్ ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చి 10 ఇస్తాను. సేమ్ ఎగ్జాంపుల్ని ఇక్కడ ఎలా వస్తుందో చూద్దాం. ఫ్లోర్ డివిజన్లో ఇప్పుడు చూసారు కదా, 10 ఓన్లీ 10 వచ్చింది. ఇక్కడ ఎటువంటి ఫ్లోటింగ్ పాయింట్ని మనకి చూపించట్లేదు. ఇప్పుడు ఇంకో సేమ్ ఎగ్జాంపుల్ని 100/32 ఇస్తాను. ఈ 100/32 ఇచ్చినప్పుడు మనకు ఫ్లోటింగ్ పాయింట్ కంపల్సరీగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫ్లోర్ డివిజన్ 100/100 ఫ్లోర్ డివిజన్ 32 ఇది ఎలా చూపిస్తుంది, 3 చూపిస్తుంది, ఇంటీజర్గానే చూపిస్తుంది. ఈ డిఫరెన్స్ నార్మల్ డివిజన్కి డివిజన్ ఆపరేటర్ ఫార్వర్డ్ స్లాష్కి డబల్ ఫార్వర్డ్ స్లాష్ ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్స్కి ఉండేటటువంటి డిఫరెన్స్ ఇది. ఇప్పుడు ఒకవేళ మనం పాయింట్ కానీ ఉన్నట్లయితే మన క్వశ్చన్లోని ఇక్కడ వచ్చేసి 100/32 ఇక్కడ ఇంటీజర్ ఇచ్చినాను, ఇక్కడ ఇంటీజర్ ఇచ్చినాను నేను.
కాబట్టి మనకు ఫ్లోర్ డివిజన్ లో ఫ్లోటింగ్ పాయింట్ అవసరం లేదని చెప్పేసి 3 ఇచ్చింది. అది మనం వచ్చేసి 100 ఇక్కడ వచ్చేసి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 100.12 ఇస్తాను. ఫ్లోర్ డివిజన్ ఎలా చూపిస్తుందో చూద్దాము. 3 ఇస్తాను. ఇలా ఇచ్చినప్పుడు మనకు 3.0 అనేది మనం వచ్చేసి ఏది డివిజన్ చేస్తున్నామో దానిలో వచ్చేసి ఫ్లోటింగ్ పాయింట్ ఉన్నట్లయితే ఫ్లోర్ డివిజన్ కంపల్సరీగా ఫ్లోటింగ్ పాయింట్ని చూపిస్తుంది. మనం కానీ మన క్వశ్చన్లో ఎటువంటి డెసిమల్ పాయింట్ కానీ ఫ్లోటింగ్ పాయింట్స్ కానీ లేకపోతే మనకు ఇంటీజర్ని ఆన్సర్గా ఇస్తుంది. ఎక్కడ మనం ఫ్లోర్ డివిజన్ యూజ్ చేయాలనుకుంటామో ఇంటీజర్ అవసరం అవుతుందో అక్కడ ఫ్లోర్ డివిజన్ని యూజ్ చేస్తాం. ఎక్కడైతే డెసిమల్ పాయింట్స్ కూడా మనకు అవసరమవుతూ ఉంటాయో అక్కడ ఫ్లోర్ నార్మల్ డివిజన్ని యూజ్ చేస్తాం. డివిజన్ ఆపరేటర్ని. ఇది మనకి ఎక్కువగా కూడా ఫ్లోర్ డివిజన్ ఎక్కడ యూజ్ అవుతుంది, మనం ఏదైనా డిస్కౌంట్లు, ఇంట్రెస్ట్లు ఇలాంటివన్నీ క్యాల్కులేట్ చేసేటప్పుడు కంపల్సరీగా ఫ్లోర్ డివిజన్ని యూజ్ చేస్తాం. మెయిన్గా నార్మల్గా పెద్ద అమౌంట్లు వేసుకున్నప్పుడు అయితే డివిజన్ని సింగిల్ ఫార్వర్డ్ స్లాష్ని యూజ్ చేస్తూ ఉంటాము మన ప్రోగ్రామింగ్లో. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఇక్కడ రిమైండర్ కోసం పర్సంటేజ్ అని చూపిస్తున్నాము. ఈ పర్సంటేజ్ అని మనం ఇక్కడ చెప్పము, మాడ్యులస్ ఆపరేటర్ అని చెప్తాం. దీనిని ఇక్కడ మాడ్యులస్ ఆపరేటర్ అని అంటాము. ఈ పర్సంటేజ్ అని చెప్పకుండాను దీనిని ఇప్పుడు కూడా మాడ్యులస్ అని చెప్పాలి. ఈ మాడ్యులస్ ఏమవుతుంది అంటే మనం డివిజన్ చేసినప్పుడు మనకు రిమైండర్ అనేది వస్తుంది. ఆ రిమైండర్ని కావాలి అనుకున్నప్పుడు మనం రిమైండర్ ఏంటో చూడాలనుకున్నప్పుడు ఈ మాడ్యులస్ని యూజ్ చేస్తాము. అది ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. ఇప్పటిక్కడ 19% సింబల్ వచ్చి 5 మీద ఉంటుంది. షిఫ్ట్ 5 నొక్కినట్లయితే మనకు పర్సంటేజ్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ 6 ఇస్తాను. అంటే మనం 19/6 చేసినప్పుడు మనకు ఏదైనా రిమైండర్లో ఉన్నట్లయితే అంటే ఇక్కడ మనం 19/6 చేసినప్పుడు 6 3s are 18 అవుతుంది. అండ్ 19లో 18 పోతే 1 ఉంటుంది. రిమైండర్లో మనకు 1 వస్తుంది. ఆ 1ని డైరెక్ట్గా ఇక్కడ 19 మాడ్యులస్ 6 ఇచ్చినప్పుడు 1 అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. అంటే రిమైండర్ పార్ట్ కావాలి అన్నప్పుడు ఈ మాడ్యులస్ని యూజ్ చేస్తాము. ఇది 5 నెంబర్ 5 మీద కీబోర్డ్లో ఉంటుంది. షిఫ్ట్ పట్టుకొని 5ని ప్రెస్ చేయాలి. ఇలా మనం ఇంకా ఎన్నెన్నో ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. 7.2/2 మాడ్యులస్ 3 ఇస్తాను. ఇక్కడ మనకి ఎంత చూపిస్తుంది మాడ్యులస్ అంటే 7 రిమైండర్లో 1.2 ఉంటుంది. 3 2s are 6 పోయిన తర్వాత 1.2 మిగులుతుంది. దానిని ఇలా మనకు చూపిస్తుంది ఇంత పెద్ద నెంబర్గా. పైథాన్ ఇలా ప్రోగ్రామింగ్ని ఇలా సెట్ చేసినందువల్ల ఇలా చూపిస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ 6/2.5. ఇప్పుడు వచ్చేసి 6 మాడ్యులస్ 2.5ని ఇచ్చాను. అంటే ఫ్లోటింగ్ పాయింట్ తోటి డివిజన్ చేయాలి అని చెప్పేసి ఇలా ఇచ్చినప్పుడు మనకు 1 ఆన్సర్ వస్తుంది. 2.5 × 2 5 అవుతుంది. 6 - 5 1 రిమైండర్లో ఉంటుంది. కాబట్టి మనం ఇలా నెంబర్ ఆఫ్ నెంబర్స్ తోటి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఎక్స్పోనెంటియేషన్ ఆపరేటర్. ఈ ఎక్స్పోనెంటియేషన్ ఆపరేటర్లో మనకు పవర్ని యూజ్ చేసేటప్పుడు ఈ సింబల్ యూజ్ అవుతుంది. ఈ సింబల్ ఎలా యూజ్ చేస్తామంటే మనకు స్క్వేర్ కానీ క్యూబ్ కానీ 2⁴, 2⁵ ఇలా ఏ పవర్లో ఇచ్చినా కూడా మనం ఇలా 2 స్టార్ సింబల్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇలా ఇచ్చినప్పుడు ఇది ఏమవుతుంది అంటే 4 ఎక్స్పోనెంటియేషన్ ఆపరేటర్ని ఇచ్చాను, తర్వాత 3 ఇచ్చినాను. అంటే ఇది 4
టు ద పవర్ ఆఫ్ 3 అవుతుంది. అంటే 4 ఇంటూ 4 ఇంటూ 4 3 టైమ్స్ 4ని మల్టిప్లికేషన్ చేయడం కోసం. ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? 4 ఇంటూ 4 64 ఇంటూ 4 4 ఇంటూ 4 16 ఇంటూ 4 64 మనకు ఆన్సర్లో 64 వస్తుంది. ఇప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్లో ఇచ్చి చూద్దాం. A ఈక్వల్ టు 6 అలాగే B ఈక్వల్ టు 5 ఇస్తాను. ఇప్పుడు A ఎక్స్పోనెంటేషన్ 5 ఇస్తాను. 5 అంటే B అంటే A అంటే 6 టు ద పవర్ ఆఫ్ 5 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 6 అంటే 6ని 5 టైమ్స్ మల్టిప్లై చేయాలి. దానికి ఎంత ఆన్సర్ వస్తుందో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. నాకైతే 7776 అయితే చూపిస్తుంది పైథాన్లో. పైథాన్ వచ్చేసి మనకు వేయడానికి కష్టమైనటువంటి ఎట్లాంటి పవర్ అంటే ఎక్స్పోనెంటేషన్స్ అయినా ఈజీగా మనకు పైథాన్లో కన్వర్ట్ చేసేసేయచ్చు. ఇప్పుడు x ఈక్వల్ టు 49 ఇస్తాను. 49.0 అని ఇస్తాను. ఫ్లోటింగ్ నెంబర్ ఇస్తాను. దీనిని ఇప్పుడు 0.5 చేత ఎక్స్పోనెంటేషన్ చేయాలి అని ఇస్తాను. x $0.5 అని ఇచ్చినప్పుడు మనకు వచ్చేసి ఇది √49గా తీసుకుంటుంది. √49 అంటే 0.5 ఇచ్చినందువల్ల √49 అనుకోవచ్చు. దీనికి మనకు ఎంత ఆన్సర్ వస్తుందంటే మనకు 7 కానీ 7.0 కానీ ఆన్సర్ వస్తుంది. ఫ్లోటింగ్ పాయింట్స్ ఇచ్చినందువల్ల. ఇక్కడ చూడండి √49 చేసినప్పుడు మనకు 7 అనేది వస్తుంది. ఇలా మనకు పైథాన్ చాలా ఈజీగా కన్వర్ట్ చేస్తుంది. ఇదే మనం చెయ్యాలి అంటే మనకి చాలా టైం పడుతుంది. అది ఎలా చేయాలో కూడా చాలామందికి తెలిసి ఉండదు. 49కి ఎక్స్పోనెంటేషన్ 0.5 అన్నప్పుడు. నేను ఇక్కడ ఒక చిన్న స్క్రిప్ట్ రాశాను. ఈ స్క్రిప్ట్ ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. ఈ స్క్రిప్ట్లో వచ్చేసి ABCD అనేటటువంటి ఆబ్జెక్ట్స్కి 9.2 2.0 4 21 ఇచ్చాను. అంటే ఏకి 9.2 అవుతుంది, బికి 2 అవుతుంది, సికి 4 అవుతుంది, డి వాల్యూ 21 అవుతుంది. ఇప్పుడు దాని తర్వాత నేను ప్రింట్ అనే ఆప్షన్స్ 4 టైమ్స్ ప్రింట్ చేయాలని చెప్పేసి ఈ స్క్రిప్ట్లో రాశాను. ఫస్ట్ ప్రింట్ ఫంక్షన్లో a/4 ఏ ఇక్కడ వచ్చేసి 9.2/4 అంటే మనకు ఎంత ఆన్సర్ వస్తుంది? 9.2/4 అంటే మనకు అప్రాక్సిమేట్గా 2.3 వస్తుంది. తర్వాత ఫస్ట్ ప్రింట్ ఆప్షన్లోనే ఏ ఫ్లోర్ డివిజన్ 4 ఇచ్చాను. అంటే సింగిల్ ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చినప్పుడు మనకు ఫ్లోటింగ్ పాయింట్ కూడా వస్తుంది ఆన్సర్లో. ఇప్పుడు ఫ్లోర్ డివిజన్ ఇచ్చినప్పుడు మనకు ఫ్లోటింగ్ పాయింట్ తీసేసి మన ఆన్సర్లో అవుట్పుట్లో వస్తుంది. ఏ అంటే 9.2/4 అని ఇచ్చినప్పుడు ఎంత అవుతుంది? నార్మల్ డివిజన్కి ఫ్లోర్ డివిజన్కి సేమ్ ఆన్సరే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్ చూపిస్తుంది, అక్కడ ఫ్లోటింగ్ పాయింట్ని ప్రింట్ చేయదు. అక్కడ ఓన్లీ 2.0గాను 2గా తీసుకుంటుంది. అదే సెకండ్ ప్రింట్ ఆప్షన్లో వచ్చేసి బి పవర్ ఇచ్చినాను. సి ఇక్కడ బికి బి అంటే మనకు 2.0 అంటే 2 అనుకుందాము. సి వచ్చేసి 4 ఇచ్చినాను. 2 టు ద పవర్ ఆఫ్ 4 అవుతుంది. 2ని 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అప్పుడు మనకు ఎంత ఆన్సర్ వస్తుంది? 2ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే 2 2 జార్ 4 2 జార్ 4 4 2 జార్ 8 8 2 జార్ 16 అవుతుంది. దాని ఆన్సర్ మనకు 16గా చూపిస్తుంది. దాని తర్వాత డి ఫ్లోర్ డివిజన్ బి ఇచ్చినాను. డి వాల్యూ వచ్చేసి 21, బి వాల్యూ వచ్చేసి 2.0 ఉంది. ఇక్కడ ఏదో ఒకటి ఫ్లోర్ డివిజన్ ఉన్నా కూడా మనకు ఫ్లోర్ డివిజన్లో ఫ్లోటింగ్ పాయింట్లో ఉన్నా కూడా ఫ్లోర్ డివిజన్ ఆన్సర్ అవుట్పుట్ ఎలా ఉంటుంది అంటే మనకు ఫ్లోటింగ్ పాయింట్లోనే చూపిస్తుంది. ఆల్రెడీ అది చూసినాము. మనకి దీనికి ఆన్సర్ వచ్చేసి ఎంత వస్తుంది? 21/2 అంటే మనకు 10.0గా చూపిస్తుంది. ఏ మాడ్యులస్ సి లాస్ట్ ప్రింట్ ఫంక్షన్లో ఇది ఇచ్చినాను. ఏ అంటే 9.2 మాడ్యులస్ సి అన్నప్పుడు ఇక్కడ 4 ఉంది. 9.2
బై 4 చేస్తే మనకు రిమైండర్ ఎంత వస్తుందో అదే ఇక్కడ మనకు అవుట్పుట్లో వస్తుంది. రిమైండర్ వచ్చేసి 1.2గా వస్తుంది. ఒకసారి సేవ్ చేసి రన్ చేస్తాను ఈ ప్రోగ్రామ్ని. .py అనే ఎక్స్టెన్షన్ తోటి సేవ్ చేసుకొని రన్లోకి వెళ్ళి మనం రన్ చేసినామంటే మనకు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ 1 ఫైల్ ఇక్కడ పెట్టుకుందాం. ఫస్ట్ 1 వచ్చేసి మనకు A/4 వచ్చింది. 2.3 వచ్చింది. ఏ ఫ్లోర్ డివిజన్లో 4 ఉంది. అంటే మనకు ఇక్కడ ఏలో ఫ్లోటింగ్ పాయింట్ ఉంది కాబట్టి ఫ్లోర్ డివిజన్ చేసినా కూడా మనకు ఫ్లోటింగ్ పాయింట్లోని 2.0గా చూపిస్తుంది. తర్వాత బి పవర్ టు ద సి అన్నాము. బి వచ్చేసి 2.0 ఉంది. సి వాల్యూ వచ్చేసి 4 ఉంది. ఇది కూడా ఏదో ఒకటి ఫ్లోటింగ్ పాయింట్ ఉంది కాబట్టి మనకు ఫ్లోటింగ్ పాయింట్లోనే అవుట్పుట్ అనేది వచ్చింది. డి ఫ్లోర్ డివిజన్ బి 21/2.0 అన్నప్పుడు 10 ఆన్సర్గా వచ్చింది. ఏ మాడ్యులస్ సి అన్నప్పుడు మనకు 1. యాక్చువల్గా 1.2 వస్తుంది. కానీ ఇక్కడ పైథాన్ మనకు ఒక 10 నెంబర్ల కంటే ఎక్కువగానే చూపిస్తుంది డెసిమల్ పాయింట్ తర్వాత. ఇలా మనం చిన్న చిన్న ఫైల్స్ని క్రియేట్ చేసుకొని ఈ ఆపరేటర్స్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మనకు డిఫరెంట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ మైనస్ ప్లస్ ఇంటూ ఇవన్నీ కూడా పెట్టేసి ఒక ప్రింట్ ఆప్షన్ ఇచ్చినామంటే మనకు డెప్త్ నాలెడ్జ్ అనేది వస్తుంది. దాన్ని రన్ చేసినప్పుడు రన్ చేసే ముందు ప్రతిసారి కూడా .py అనే ఎక్స్టెన్షన్ తోటి మన ఫైల్ని సేవ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇంకొక చిన్న శాంపిల్ స్క్రిప్ట్ ఇచ్చినాను. ఒక సర్కిల్ యొక్క రేడియస్ 3.75 మీటర్స్ ఉంది. దాని ఏరియా ఎంతో ప్రింట్ చేయడం కోసం ఈ స్క్రిప్ట్ రేడియస్ వచ్చేసి 3.75ని ఫస్ట్ లైన్లో ఇచ్చినాము. ఇది ఆబ్జెక్ట్గా యూజ్ చేసుకుంటున్నాం, ఆబ్జెక్ట్ వాల్యూగా. తర్వాత ఏరియా వచ్చేసి మనకు పై వాల్యూ ఉంటుంది. 3.14 అనేది పై వాల్యూ కాబట్టి మనం 3.14159 అనేటటువంటి వాల్యూని ఇచ్చినాము. ఇంటూ రేడియస్ వాల్యూ ఇక్కడ ఎక్స్పోనెంట్ టు ద పవర్ ఆఫ్ 2. రేడియస్ డబల్ అయినప్పుడు మనకు డయామీటర్ అనేది వస్తుంది. ఆ డయామీటర్ ఇంటూ పై వేసినప్పుడు ఏరియా అనేది వస్తుంది. ఈ ఏరియాని ప్రింట్ చేయడం కోసం ఈ ఫైల్ని ప్రింట్లో మనం ఇచ్చినప్పుడు ఏరియాని ప్రింట్ చేస్తుంది మనకి ఎంత అనేది ఆన్సరు. ఇలా మన డిఫరెంట్ స్క్రిప్ట్స్ని కూడా ఇలా రాసుకోవచ్చు. ఫైల్ సేవ్ చేసి రన్ చేసినామంటే మనకు F5 అనే బటన్తో కూడా ప్రెస్ చేసుకోవచ్చు విండోస్లో. మనకి ఇక్కడ 44.178609375 స్క్వేర్ మీటర్స్గా ఏరియాని చూపిస్తుంది. ఇప్పుడు ఇంకొన్ని నెగిటివ్ వాల్యూస్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాము. ఈ నెగిటివ్ వాల్యూస్ ఇప్పుడు సింపుల్గా 5 ఫ్లోర్ డివిజన్ ఇస్తాను బై -3 ఇద్దాం అనుకున్నాం. ఇప్పుడు ఎంత చూపిస్తుందో చూద్దాం. ఇది కూడా మైనస్ వాల్యూలోనే చూపిస్తుంది. మీరు కావాలంటే రిమైండర్లో ఎంత వస్తుందో చెక్ చేసుకోండి. నార్మల్గా నోట్బుక్లో ఫ్లోర్ డివిజన్ చేసి ఇప్పుడు సేమ్ వాల్యూని -5 ఫ్లోర్ డివిజన్ నార్మల్ 3 ఇస్తాను. నెగిటివ్ కాకుండా పాజిటివ్ నెంబరు. ఇప్పుడు కూడా -2నే చూపిస్తుంది. ఇప్పుడు -7 బై 4 ఇస్తాను. ఇక్కడ ఫ్లోర్ డివిజన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు వచ్చేసి మనకు -1.75గా చూపిస్తుంది. అదే ఫ్లోర్ డివిజన్లో అయితే ఎంత చూపిస్తుంది? బై 4 అని ఇచ్చినప్పుడు -2గా చూపిస్తుంది. ఫ్లోర్ డివిజన్ అడ్జస్ట్ చేసి మన నెగటివ్ వాల్యూని ఫ్లోటింగ్ పాయింట్లో నుంచి అడ్జస్ట్ చేసి -2గా చూపిస్తుంది. -7 ఇక్కడ నేను మాడ్యులస్ యూజ్ చేస్తాను. 4 ఇస్తాను. పాజిటివ్ వాల్యూ ఇస్తాను. ఒకటి పాజిటివ్ వాల్యూ ఇచ్చినప్పుడు 1 చూపిస్తుంది. అది మనకు ఒక ఫస్ట్ పాజిటివ్ వాల్యూ తర్వాత నెగిటివ్ వాల్యూ ఇచ్చినప్పుడు ఎలా చూపిస్తుంది? సేమ్ నెంబర్ను చూద్దాము. -1గా చూపిస్తుంది.
మన ఆన్సర్లు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి ఇవి ఇలా చూపిస్తూ ఉంది. ఇప్పుడు సేమ్ ఫ్లో డివిజన్లో ఎలా ఉంటుందో చూద్దాము. -4 -2గా వచ్చింది. -7 మాడ్యులస్ 4 అన్నప్పుడు 1 వచ్చింది. 7 మాడ్యులస్ -4 అన్నప్పుడు -1 వచ్చింది. ఎంత డిఫరెన్స్ అనేది నెగిటివ్ వాల్యూకి పాజిటివ్ వాల్యూకి చూడండి. అలాగే ఫ్లోర్ డివిజన్లో వచ్చేటప్పటికి -2 ఇచ్చింది. అంటే మనకు ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్ లేదు కాబట్టి ఇంటీజర్గా తీసేసుకుంది ఇది. మనం ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేటర్స్ని చూసాము. ఇక్కడ అన్నీ కూడా ఈ వీడియోలో మనకు కవర్ అయిపోయినాయి. మనం చెప్పుకున్నటువంటి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఫ్లోర్ డివిజన్, మాడ్యులస్ అండ్ ఎక్స్పోనెంటేషన్ అన్నీ కూడా ఈ వీడియోలో కవర్ అయినాయి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి రిలేషనల్ ఆపరేటర్స్ అని చూద్దాము. ఈ వీడియో అయితే చూసిన వాళ్ళందరూ కూడా ఎవరైతే ప్రోగ్రామింగ్లో పర్ఫెక్ట్గా కావాలి అనుకుంటున్నారో వాళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నట్లయితే మీకు ఆ డిఫరెన్స్ ఏంటి, మీకు మీ వీడియో చూసినందువల్ల సబ్జెక్ట్ అనేది ఏంటనేది తెలుస్తుంది. కానీ ఆ డిఫరెన్స్ డెప్త్ అనేది మాత్రం ప్రాక్టీస్ చేసినప్పుడే తెలుస్తుంది. ఈ ప్రోగ్రామింగ్ ఎప్పుడైనా కూడా కంపల్సరీగా కూడా ప్రాక్టీస్ అనేది అవసరం అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.